అంటే ఆర్థికంగా మనం ఎవరైనా సరే మన సాధకులు ఈ సాధన నేర్చుకునే వాళ్ళు ఆర్థికంగా బలపడాలి అని నా ఉద్దేశం. ఎందుకు ఆర్థికంగా బలపడాలంటే మీ దగ్గర ఆ, డబ్బు అనేది ఆర్థికంగా బాగున్నప్పుడు మీరు ఎవరికైనా సాయం చేయడానికి ముందు రాగలుగుతారు. మీరే బాగాలేకపోతే ఎలా? అందు గురించి మొదటగా నేను ఈ సాధన నేర్పే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మొదటగా చెప్పేది ఏంటంటే మీరు ఆర్థికంగా బాగుండండి. రెండవది ఏంటంటే మీరు శారీరకంగా అంటే శరీరంగా దృఢంగా ఉండాలి, హుషారుగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడూ ఆనందంగా మన శరీరాన్ని శుభ్రంగా నీట్గా ఆనందంగా పరచుకోవాలి. తర్వాత ఆకర్షణగా ఉండాలి. అంటే ఇవన్నీ సాధన చేస్తుంటే వస్తుంది. ఎదుటి చూడగానే మనం ఆకర్షణగా ఉండాలి. ఇప్పుడు 2, 3 తర్వాత ఏంటంటే ఈ 3 ఉన్నాయి కదా. సంసారం మనకంటూ పిల్లలు సంసారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకంటూ ఏదోటి ఏర్పాటు చేయాలి. అలాగే కాకుండా వాళ్ళకి ఈ సంస్కారాలు కూడా నేర్పాలి. నమస్తే శరణ్యే శివే శానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే.